ఎండాకాలం పిల్లలకి రిఫ్రెష్మెంట్గా ఉండటం కోసం ప్రగతి ఇండోర్ స్విమ్మింగ్ పూల్కి వచ్చాం. పూల్ అయితే బాగుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన క్యాప్ కానీ నైలాన్ డ్రెస్ కానీ కొనుక్కోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఉంటే కనుక దాన్ని క్యారీ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ రిసెప్షన్లో తీసుకోవచ్చు. 1 అవర్కి 200 రూపీస్. ఇది కంప్లీట్గా పూల్. టెంపరేచర్ మెయింటెనెన్స్తో ఉంటుంది. సో టెంపరేచర్ మెయింటెనెన్స్ అంటే అంత చల్లగా ఉండదు, అంత హీట్గానే ఉండదు, టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. సో ఇది కంప్లీట్గా పూల్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి అంతగా సెట్ కాదేమో నా ఫీలింగ్. సో ఇది కంప్లీట్ ఇండోరు. వర్షం పడినా కూడా పైన రేకులు చక్కగా చాలా నీట్గా ఉంది. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. వాటర్ అయితే చాలా క్లియర్ కనపడుతుంది. పిల్లల్ని తీసుకొని నాయుడు గారు అలాగే వేడి గారు రావడం జరిగింది. ఒకసారి దూకకుండా స్టెప్స్ వైజ్ వెళ్ళటం కోసం చిన్ని మెట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ. సో జిష్ణు ఎప్పటి నుంచి అడుగుతుంది స్విమ్మింగ్కి వెళ్దామని. సో ఈరోజు ఇలా తీసుకురావడం చాలా హ్యాపీ అనిపించింది. సో సమ్మర్ సీజన్ అయిపోయింది, ఆల్మోస్ట్ రైనీ సీజన్ స్టార్ట్ అయింది. కుదరలేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈరోజు ఇలా రావటం, ఇలా స్పెండ్ చేయటం బాగుంది. సో జిష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ రావడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక చోట కలిసి మునుగుతుంది. నిజంగా స్విమ్మింగ్ అంటే ఒక ఎమోషన్. చాలామందికి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలి ఉంటుంది. సో ఇది ప్రగతి నగర్లో ఉంది. ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్ దగ్గరలో ఉంటుంది. ఇదే ప్రగతి 24 ఇండోర్ స్విమ్మింగ్ పూల్. టెంపరేచర్ కంట్రోల్తో మెయింటైన్ చేయబడి ఉంటుంది. సో దూకటానికి రెడీగా ఉంది జిష్ణు. బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది, అంత హీట్ ఏం లేదు. పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించడం కోసం వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారు. సో ఈ వయసులోనే స్విమ్మింగ్ అలవాటు అయితే పెద్ద అయిన తర్వాత ఈజీగా వస్తుంది. సో డెఫినెట్గా ఇది బెస్ట్ స్విమ్మింగ్ పూల్ అవుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే మాత్రం సూపర్. నేర్చుకునే వాళ్ళకి ఇవి కూడా ఏర్పాటు చేస్తారు వీళ్ళు. సో అర్జున్ ఇప్పుడే నీళ్ళలో దూకాడు సమరసింహం లాగా. జిష్ణుకి స్పెట్స్ ఇచ్చారు, నీళ్ళల్లో కూడా మునగొచ్చు. సో లిఖిత్ మధ్యలో వేణు గారు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ గైడ్ చేస్తున్నారు.
పిల్లలంతా కూడా ఒకసారి రావడం జరిగింది. సో గుడ్, పిల్లలంతా బాగా ఏం చేస్తున్నారు. అందరికంటే ఫస్ట్ రెడీ 3, 2, 1 గో. ఇక్కడైతే ముగ్గురు ఎక్కారు. సో ఈరోజు డేట్ June 9th. June 12th నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. మరలా పిల్లలు వాళ్ళ స్కూలు వాళ్ళ హోంవర్క్లతో బిజీ అయిపోతారు. సో వాళ్ళకున్న టైం వల్ల ఈ సమ్మర్ సీజన్ ఎండింగ్లో ఉండటం వల్ల ఇలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మునగటం, ఇలా చక్కగా టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. చిన్నతనంలోనే ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇంకా వాళ్ళ అదృష్టవంతులు. సో కంప్లీట్ అవుట్ వ్యూ ఇది. ఇవన్నీ కూడా టైమింగ్స్, మనం ఫాలో అవ్వాల్సిన రెగ్యులేషన్స్ అన్నీ కూడా. చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే మాత్రం. విష్ణు ఎప్పటి నుంచి అడుగుతుంది స్విమ్మింగ్కి వెళ్దామని. సో ఈరోజు ఇలా కుదిరింది. ఒకవేళ కనుక మీరు ప్రగతి నగర్లో ఉంటే డెఫినెట్గా ది బెస్ట్ ఆప్షన్ ఇది. మరలా చెప్తున్నాను, దీని అడ్రస్ ప్రగతి నగర్ ఎండింగ్, అంటే మనం బాచుపల్లి వెళ్ళే దారిలో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఎండింగ్ కమాన్లో ఒకవేళ ప్రగతి నగర్లో కనుక మీరుంటే ఈ సదుపాయాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఇది డెఫినెట్గా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పర్లేదు, ఇట్స్ గుడ్. సో జిష్ణు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్తో. సో కనిపిస్తుంది చుట్టుకి. సో ఇది వాటర్ అయితే మాత్రం చాలా 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 నీట్గా క్లీన్గా ఉంది. జిష్ణు రేయ్, చెప్పినట్లు ఇది ప్రగతి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ 24